కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో 2008లో జరిగిన వెంకటప్ప నాయుడుతో సహా 12 మంది హత్య కేసుకు సంబంధించి నేడు ఆదోని కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 48 మందిపైన కేసులు నమోదు కాగా 4 మృతి చెందారు. మరోవైపు కప్పట్రాళ్లలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పోలీసులు భారీగా మోహరించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, రాష్ట్రంలోనే సంచలనాన్ని రేకెత్తించిన కప్పట్రాల వెంకటప్ప నాయుడుతో పాటు 12 మందిని 2008 మే 17వ తారీఖున హత్య చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ రోజు అదనపు కోర్టులో తుది తీర్పు వెలువడినది. ఈ నేపథ్యంలో పూర్తిగా కర్నూలు జిల్లాలోని సాక్ష్యం గ్రామాలైన కప్పట్రాలతో పాటు అదేవిధంగా 6 సాక్ష్యం గ్రామాలలో 144 సెక్షన్ విధించడం అనేది పూర్తి స్థాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగానే పోలీసులు 3 రోజుల పాటు నుండి టికెట్ నిర్వహించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 6 సంవత్సరాల నుండి జరుగుతున్న కేసు సంబంధించి ఈ రోజు తుది తీర్పు వెలువడుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పోలీసులంతా మోహరించడం జరిగింది. అదేవిధంగా కోర్టు దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఇటువంటి చర్యలు తీసుకుంటున్నామని పోలీసు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా 2008 మే 17వ తారీఖున కప్పట్రాల వెంకటప్ప నాయుడుతో పాటు 12 మందిని, అంటే కర్నూలుకి కోడుమూరు నుండి కర్నూలుకు వస్తున్న నేపథ్యంలో కోడుమూరు సమీపంలో అతని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆ స్పాట్ లోనే 9 మంది చనిపోవడం జరిగింది. 3 చికిత్స పొందుతూ మొత్తం మీద 12 మందిని హత్య చేయడం జరిగింది. ఈ కేసులో 48 మందిపై కేసు నమోదైంది. వీరిలో 4 మృతి చెందారు. అదేవిధంగా 44 మంది మీద ఈరోజు విచారణ జరగబోతుంది. ఏ విధమైన శిక్ష విధిస్తారో, ఏ విధంగా తీర్పు వెలువడుతుందో అనేది కర్నూలు జిల్లాలోనే ఉత్కంఠత నెలకొంది. ఏదైతే ఈ కప్పట్రాల వెంకటప్ప నాయుడు కుటుంబ సభ్యులు మాత్రం వారికి శిక్షించాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ మొత్తం మీద చూసుకుంటే ఈ పరిస్థితి చాలా ఉత్కంఠంగా కనపడుతుంది. గౌతమి, థ్యాంక్ యూ లోకేష్.